శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. విచిత్రపురం రాజ్యంలో శంతనుడనే మహారాజుకు ఒకే ఒక కొడుకు పార్థుడు. ఆ యువరాజు ఓ బంగారు చిలుకను పెంచుతున్నాడు. అతనికి అంగరక్షకుడు కూడా ఆ చిలుకే. ఎన్నో సంవత్సరాల స్నేహబంధం వారిది. ఒకరోజు పార్థుడు వేటకని చిలుకను తీసుకొని అడవికి బయలుదేరాడు. తనలాంటి పక్షులను చూసిన చిలుక, పార్థు, ఓసారి నా సహోదరులను కలిసి వస్తాను, ఈలోగా నీ వేటను ముగించు అంటూ రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. తన సహోదరులను కలిసిన చిలుక, ఇక వస్తాను మిత్రులారా, చీకటి పడుతుంది, నా పార్థు ఎదురు చూస్తుంటాడు నా కోసం అని వారి వద్ద సెలవు తీసుకొని చిలుక అడవిలో దారి తప్పింది. ఏమిటి ఈ చిలుక ఇంకా రాలేదు, ఏమై ఉంటుంది అనుకుంటూ అడవిని గాలిస్తున్నాడు పార్థు. ఏయ్, ఎవరు నువ్వు అన్న కేక విని వెనక్కి తిరిగి చూశాడు పార్థుడు. ఎదురుగా వికృత రూపంతో ఉన్న రాక్షసుడు కనపడ్డాడు. మళ్ళీ అడిగాడు ఆ రాక్షసుడు, ఏయ్, ఎవరు నువ్వు అని. నా పేరు పార్థుడు, విచిత్రపురం రాజ్యం యువరాజును. నా బంగారు చిలుకతో వేటగాని ఈ అడవికి వచ్చాను. నా స్నేహితులను కలిసి వస్తానని చెప్పిన బంగారు చిలుక దారి తప్పిపోయి ఉంటుంది. దానికోసమే అడవిలో వెదుగుచున్నాను. నా చిలుక ఇటువైపుగా ఏమైనా వచ్చిందా అని అడిగాడు పార్థు ఆ రాక్షసుణ్ణి. నీ చిలుక ఎక్కడ ఉందో చెప్తాను, అయితే ఒక షరతు అన్నాడు ఆ రాక్షసుడు. ఏమిటి అది చెప్పండి అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు పార్థుడు. నేను 5 ప్రశ్నలు అడుగుతాను, దానికి సరైన సమాధానాలు చెప్పి ఉంటే నీ చిలుక నీ దగ్గరికి వస్తుంది. అంతేకాదు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనిచో నీకు మరణం తప్పదు అన్నాడు ఆ వికృత రూపంలో ఉన్న రాక్షసుడు. అలాగే చెప్తాను, ఏమిటి ఆ ప్రశ్నలు, నన్ను అడగండి ధైర్యంగా అన్నాడు పార్థుడు. మొదటిది, ఈ సృష్టిలో కనిపించే దేవుడు, దేవత ఎవరు అని అడిగాడు. తన తేజస్సుతో వెలుగునిచ్చి ప్రాణం పోస్తున్న జీవకోటికి సూర్యుడు దేవుడు. మనం జీవించడానికి ఆధారాన్నిచ్చి అన్నం పెడుతున్న అన్నపూర్ణయే ఈ భూమి, ఆమె దేవత అన్నాడు పార్థు. రెండవది, అత్యంత ధైర్యవంతుడు ఎవరు అడిగాడు ఆ రాక్షసుడు. ప్రాణం మీద తీపి లేని వాడు మాత్రమే ధైర్యవంతుడవుతాడు చెప్పాడు పార్థుడు. ఇక మూడవది, విధి ఎవరికి తల వంచుతుంది అడిగాడు ఆ రాక్షసుడు. సత్యం పలికే వారికి విధి తల వంచుతుంది, అలాగే సత్యం మాత్రమే మాట్లాడేవాడికి సాక్షాత్తు భగవంతుడే తోడై ఉంటాడు, ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తోడైనట్టుగా చెప్పాడు పార్థు. నాలుగవది, నిత్య సంతోషి ఎవరు అడిగాడు రాక్షసుడు. ఏ కోరికలు లేనివాడు మాత్రమే నిత్య సంతోషి చెప్పాడు పార్థుడు. ఇక చివరిది అయినదే 5వది, ప్రపంచమంతా దుఃఖమయం, మరి నువ్వు అడిగాడు రాక్షసుడు. ఆ దుఃఖం ప్రవాహాన్ని అడ్డుకునే ఆనకట్టను నేను అని జవాబు ఇచ్చాడు పార్థుడు. శబాష్ పార్థు, శబాష్, నేను అడిగిన 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పావు. నీ సమాధానాలతో నాకు శాప విమోచనం అయ్యింది అంటూ వికృత రూపంలో ఉన్న రాక్షసుడు ఉత్తమ బ్రాహ్మణుడిగా మారాడు. ఇదంతా చూస్తున్న పార్థు, శాపం ఏమిటి పురుషోత్తమ ఆశ్చర్యంతో అడిగాడు పార్థుడు. నా కథ చెప్తాను విను. నేనొక సంగీత గాన సాగరంలో ఎదురులేని బ్రాహ్మణోత్తముడనని అనే గర్వంతో నాలో అణువున ఇంకిపోయింది. ఒకసారి విద్యాధర అనే మహర్షి ఆధ్వర్యంలో సంగీత కచేరీలను ఆరంభించారు. నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. నన్ను గానం ఆలపించవలసిందిగా మహర్షి కోరారు. అప్పుడు నేను అహంకారంతో కూడిన గర్వంతో, ఇక్కడ మహనీయులు ఎందరో ఉన్నారు, వారిలో గానం చేసేవారు కూడా ఉన్నారు, నాతో పోటీ పడి ఈ సభలో గెలిచిన వారికి నా చేతికి ఉన్న స్వర్ణ కడియం బహుకరిస్తాను,
లేనిచో ఈ సభలో పాల్గొన్న వారందరూ నాకు పాదాభివందనం చేయాలి అని కోరాను. దానికి మహర్షికి పట్టరాని కోపం వచ్చింది. మహర్షి కోపించి, ఓరి గర్వపోత, మేము నీ గాన మాధుర్యాన్ని విని తరించాలని కుతూహలంతో నిన్ను ఈ సభకు ఆహ్వానించాము. కానీ నీకు పాదాభివందనాలు చేయటానికి కాదు. గానం దేవుడిచ్చిన వరం. దానిని నీ అహంకారంతో సద్వినియోగం చేసుకోలేకపోయావు. ఇక్కడ ఉన్న వారిలో వారి వారి కళారంగాలలో గొప్పవారై ఉన్నారు. కానీ నీలా అహంతో ఎవరూ లేరు. నీ అహంకారానికి ఇదే నా శాపం. ఏ గొంతును చూసుకొని గర్వపడుతున్నావో ఆ గొంతు బొంగురు శబ్దంగా మారి వినడానికి చెవులు మూసుకొని ఉంటారు ఎవరైనా. అసహ్యమేసే నీ రూపాన్ని చూసి పశుపక్షాదులు కూడా భయభ్రాంతులు అయ్యి వికృత రూపంలో రాక్షసుడివై ఉండిపోదువుగాక అని శాపం ఇచ్చాడు. ఆ మహర్షి నాకు ఈ విధంగా శాపం ఇచ్చాక నేను ఇలా రాక్షసుడిగా మారాను అని చెప్పాడు పార్థుడికి. మహర్షి ఇచ్చిన శాపంతో నేను ఇలా రాక్షసుడిగా మారాను. ఉచ్చ నీచాలు మర్చి గర్వంతో నేను చేసిన తప్పు నాలో నేను బాధపడుతున్నాను. అహంకారం అంతా జీవంలోని ఆత్మ వెల్లడినట్లు వెళ్ళిపోయింది. అప్పుడు మహర్షి పాదాల మీద పడి తన తప్పును మన్నించి శాప విమోచనం కల్పించమని వేడుకున్నాను. ఆయన పాదాల మీద పడి కొంతసేపటికి మహర్షి శాంతించి, నీ గానం మీద ఉన్న మక్కువతో నీకు శాప విమోచనం కలిగిస్తున్నాను. నేను చెప్పే 5 ప్రశ్నలకు జ్ఞానానికి సంబంధించినవి. వాటికి సరి అయిన సమాధానం దొరికినప్పుడు నీకు తప్పక శాప విమోచనం కలుగుతుంది నాయనా అంటూ నా తప్పును మన్నించాడు మహర్షి. అలా 5 ప్రశ్నలకు జవాబుని నీ ద్వారా లభించింది నాకు. మిత్రమా, నీ మేలు ఎన్నడూ మర్చిపోలేను అన్నాడు బ్రాహ్మణోత్తముడు. నాకు మేలు చేయాలంటే నా బంగారు చిలుక ఎక్కడుందో చెప్పు అన్నాడు పార్థుడు. తక్షణం మిత్రమా అంటూ తన మధుర గానాన్ని ఆలపించాడు బ్రాహ్మణోత్తముడు. ఆ గానానికి పంజరంలో ఉన్న పక్షులు, బంధింపబడిన పశుపక్షాదులు పరవశిస్తూ అతడి ముందు వాలాయి. ఆ గాన మాధుర్యానికి తన్మయంతో ఉన్న పార్థుడు పార్దు అన్న పలుకు విని కళ్ళు తెరిచాడు. ఎదురుగా పార్దు పార్దు అంటున్న బంగారు చిలుకను చేతిలోకి తీసుకొని, అనంతరం బ్రాహ్మణోత్తమ, మా చిలుక మాకు అప్పగించింది. దానికంటే మీ యొక్క గానం అద్భుతంగా ఉంది. అందుకే మహర్షి అంతటి వారు మీ గానాన్ని వినాలని తప్పించారు చెప్పాడు పార్థుడు. అందుకే కదా మిత్రమా నాకు ఈ గర్వభంగం అంటూ నవ్వాడు బ్రాహ్మణోత్తముడు. సరే మిత్రమా, మా తండ్రి గారు నా కోసం ఎదురు చూస్తుంటారు. ఇక సెలవు తీసుకుంటాను. ఇప్పటికీ చీకటి పడింది అంటూ చిలుకతో రాజభవనానికి బయలుదేరాడు పార్థుడు.